కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి భక్తియోగమును తెలియజేయుచున్నాడు. భక్తి తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి అని 3 విధాలుగా ఉంటుంది. ఎడతెగని హింస, మిక్కిలి ఆడంబరం, పగ, కోపం, అజ్ఞానాలతో స్వపర భేదం అతిగా కలిగి నాయందు భక్తి చేయడం తామస భక్తి అవుతుంది. అది గలవాడు తామస భక్తుడు. ఇహలోక విషయాల్లో నేర్పుతో చాలా గొప్ప సంపదతో కీర్తి కోసం పూజించదగిన నన్ను సేవించటం రాజస భక్తి అవుతుంది. అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుడైన శోభన చరితుండి తండనుచు భావమునన్ తలపోసి భక్తి చేననితర యోగ్యతన్ భగవదర్పణ బుద్ధి నొనర్చి కర్మముల్ జనహితకారి అయి నెగడ సాత్విక యోగమనంగజొప్పడున్. సాటిలేని పాపకర్మలు నశించటానికి పవిత్ర చరిత్ర కలిగిన ఈయనను భజించాలి అనే భావంతో సమస్త కర్మలు ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పించాలనే సంకల్పంతో లోకుల మేలు కోసమని చేయటం సాత్విక భక్తి యోగం అవుతుంది. జై శ్రీకృష్ణ.